Hi students, some more concepts on modulus and modulus మీద మరికొన్ని పాయింట్స్ మనము ఈరోజు చదువుకుందాం. పాయింట్ నంబర్ 1 x minus a whole square plus y minus b whole square is equals to 0 కావచ్చు. x minus a whole square plus y minus b whole square less than or equals to 0 కూడా కావచ్చు. ఇవి రెండు ఇన్ఈక్వాలిటీస్కు సంబంధించిన కొన్ని స్పెషల్ నోటేషన్స్ని, కొన్ని స్పెషల్ ఫీచర్స్ని మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఎలా ఉంటాయంటే, మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఎక్స్ అనేది ఏ రియల్ వాల్యూ అన్నా కానీ ఎక్స్ స్క్వేర్ ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయ్యి మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ ఓన్లీ. అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఖచ్చితంగా ఏమైంటుందండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయి ఉంటుంది. వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమైంటుందండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయ్యి. బోత్ విల్ బి పాజిటివ్ ఆర్ 0. సపోజ్ ఇది పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, రెండు పాజిటివ్స్ని యాడ్ చేస్తే నాకు మళ్ళీ ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. కానీ నాకు ఈజ్ ఈక్వల్స్ టు 0 రావాలి అంటే ఖచ్చితంగా ఏం జరిగి ఉండాలి, అక్కడ ఏమై ఉండాలి అంటే ఇది 0 అయి ఉండాలి ప్లస్ ఇది 0 అయి ఉండాలి. అప్పుడే నాకు 0 రావడానికి అవకాశం. ఈజ్ దేర్ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ 0 అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ 0 కావాలి అంటే నోట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క సమ్ 0 కావాలి అంటే ఖచ్చితంగా అయితే పాజిటివ్ అన్న అవుతుంది లేదా 0 అన్న అవుతుంది. 0నే కావాలంటే అవి రెండు 0 అయి ఉండాలి. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y minus b whole square is equals to 0 only if x minus a is equals to 0 and y minus b is equals to 0. రెండు 0 కావాలి. దట్ మీన్స్ x is equals to a కావాలి, అండ్ r కాదు, అండ్ y is equals to b కావాలి. అప్పుడు మాత్రమే మనకు రిజల్ట్, దీనికి సొల్యూషన్ రావడానికి అవకాశం. నెగిటివ్ కూడా కాదండి, అయితే పాజిటివ్ అవుతుంది లేదా 0 అవుతుంది. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇఫ్ దేర్ ఈజ్ ఏ ఎక్స్ప్రెషన్ లైక్ దిస్, ఈక్వేషన్ ఈజ్ లైక్ దిస్, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అన్నాం అనుకోండి, అంటే ఈ రెండింటి యొక్క సమ్ నెగిటివ్ అయినా రావాలి, ఈ రెండింటి యొక్క సమ్ 0 అయినా కావాలి. రెండింటి యొక్క సమ్ నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే రెండు పాజిటివేనండి. పాజిటివ్స్ని యాడ్ చేస్తే నాకు కంపల్సరీ పాజిటివే వస్తుంది, నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది ఓన్లీ 0 మాత్రమే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 మాత్రమే అవుతుంది. బోత్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ y is equals to. అంటే దీన్ని ఇంకొక మాటలో చెప్పాలి అంటే మనము ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ నెవర్ బి లెస్ దెన్ 0. లెస్ దెన్ 0 ఎప్పటికీ కాదు, ఇట్ నెవర్ బి నెగిటివ్ అండి, అది ఎప్పటికీ నెగిటివ్ కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ ఆర్ 0. పాజిటివ్ కావాలంటే ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చండి, బట్ 0 కావాలంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క సమ్ 0 రావాలి అంటే ఆ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క క్వాంటిటీ యొక్క రిజల్ట్ ఫైనల్గా 0 అయి ఉండాలి. ఇది కూడా 0 అయి ఉండాలి, ఇది కూడా 0 అయి ఉండాలి. అప్పుడే 0 + 0 0 వస్తుంది. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సిమిలర్లీ దీన్ని మనం ఇలా కూడా చెప్పచ్చు, పాజిటివ్ వాల్యూస్ మాత్రమే కలిగి ఉండే మరొక ఎక్స్ప్రెషన్ ఏది అంటే, అండ్ వన్ మోర్ కాన్సెప్ట్, దట్ ఈస్ mod x minus a plus mod x minus b is always positive or
0. ఇది కూడా ఎప్పటికీ పాజిటివ్ కానీ లేదా జీరో కానీ అవుతుంది. మాడ్యులస్ అంటే ఏంటి అంటే దీని యొక్క పాజిటివ్ వాల్యూ రాస్తాం, దీని యొక్క పాజిటివ్ వాల్యూ రాస్తాం. రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, నాకు పాజిటివ్ క్వాంటిటీ రిజల్ట్ వస్తుంది. లేదా దీని వాల్యూ 0 కావచ్చు, దీని వాల్యూ 0 కావచ్చు. అప్పుడు రెండు యాడ్ చేస్తే నాకేమొస్తుంది, 0 వస్తుంది. ఇది నెగిటివ్ ఎప్పటికీ కాదు, ఇది కూడా నెగిటివ్ ఎప్పటికీ కాదు. కాబట్టి దీని రిజల్ట్ ఎప్పటికీ నెగిటివ్ వచ్చే ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ నెవర్ బి నెగిటివ్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ 0. పాజిటివ్కి ఏవైనా వాల్యూస్ రావచ్చండి, సొల్యూషన్స్ ఏవైనా ఉండొచ్చు. బట్ జీరోకి సొల్యూషన్స్ కావాలంటే ఖచ్చితంగా ఇవి రెండు జీరోనే అయి ఉండాలి. అండ్ mod x minus a plus mod x minus b is equals to 0 only if x is equals to a and x is equals to b. అది మాత్రమే. నోట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, నేర్చుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనకు రియల్ నంబర్ సిస్టమ్ మీద ఎక్కడైనా కానీ, ఏ చాప్టర్స్లో అయినా కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, సొల్యూషన్స్ వాటిని సాల్వింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు మనకు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఎక్కడొచ్చు మ్యాక్సిమం యూజ్ అవుతాయి. ఇవి కాన్సెప్ట్స్ అండి. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ టాపిక్ అండి, లీనియర్ ఈక్వేషన్స్ కంటైనింగ్ మాడ్యులస్. మాడ్యులస్లు కలిగి ఉన్న లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుంటాం. ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం చదువుకున్నామండి, బేసిక్గా చదువుకున్న కాన్సెప్ట్స్. వీటి కోసం ఏంటి అంటే కాన్సెప్ట్ 1, mod x మైనస్ ఏని మనం ఎలా రాస్తాం అంటే దీని యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే ఏ దగ్గర దీని వాల్యూ 0 వస్తుందండి. x మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏకు రైట్ సైడ్ వాల్యూస్ దగ్గర ఎక్స్గా తీసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీన్ని x మైనస్ ఏగా రాస్తాం. లెఫ్ట్ సైడ్ వాల్యూస్కి మైనస్ x మైనస్ ఏ అని రాస్తాం, లేదా ఏ మైనస్ ఎక్స్ అని రాస్తాం. mod x మైనస్ ఏని mod రిమూవ్ చేసి రాయడం ఎలా అంటే ఎక్స్ ఏ దగ్గర ఖచ్చితంగా అది 0 అవుతుందండి. దానికి రైట్ సైడ్ రియల్ వాల్యూస్ దగ్గర x మైనస్ ఏగా రాస్తాం, లెఫ్ట్ రియల్ వాల్యూస్ దగ్గర మైనస్ x మైనస్ ఏ రాస్తాం. అంటే ఏ మైనస్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ నెంబర్ 1 మనం నేర్చుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ 2 అండి, ఇదేం నేర్చుకున్నాం మనం అంటే mod స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనుకోండి. ఖచ్చితంగా అప్పుడు స్టార్ అనేది ఏమేంటుంది, ప్లస్ ఆర్ మైనస్ ఏ అయింటుంది. దిస్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్. దీంట్లో ఒక లాజిక్ ఉందండి. అండ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైనా సరే మీరు రాయాలి అన్నప్పుడు ఇలాగే రాయాలి. ఫార్ములా కండిషన్ ఇదేనండి. చాలా కాంటెక్స్ట్లలో, చాలా బుక్స్లలో మీకు ఎలా ఉంటాయి అంటే mod x ఈజ్ ఈక్వల్స్ టు ఏ, దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అని ఉంటుందండి. కానీ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండదు. ఇది ఉండదండి, ఈ కండిషన్ ఉండదు. బట్ ఈ కండిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకు తీసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో రూల్ ఇదండి. సో mod x ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయినప్పుడు ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఉంటుందండి. రైట్ సైడ్లో ఉన్న ఈ ఏ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. ఇట్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. రిమెంబర్ దిస్ రూల్ and don't forget, this is very, 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 very important.
Remember it. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఐడియా వస్తుంది ఆటోమేటిక్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే లీనియర్ ఈక్వేషన్స్ కంటైనింగ్ మాడ్యులస్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటాం. అంటే ఆ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసే వేరియబుల్ వాల్యూస్ని మనం కనుక్కోవడం నేర్చుకుందాం. వాటికి ఈ 3 కాన్సెప్ట్స్ సరిపోతాయండి. ఇవి చదువుకుని ఉంటే చాలా మనకి బేసిక్గా. మాడ్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఏంటి, మాడ్ స్టార్ అంటే ఏంటి, వాటిని మాడ్యులస్ రిమూవ్ చేసినప్పుడు ఎలా రాయాలి, ఈ 4 విషయాలు గుర్తుంటే చాలండి. వీ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ. సో I will explain the examples. Example 1. Solve and find sum of roots or solutions of equation mod 3x minus 9 is equals to 11. mod 3x minus 9 is equals to 11 ని సాటిస్ఫై చేసే విధంగా ఈక్వేషన్ని సాల్వ్ చేసి వాటికి సొల్యూషన్స్ వస్తాయండి. వాటిని రూట్స్ అంటామండి. అంటే ఏ ఈక్వేషన్ అయితే ఇచ్చాడో ఆ ఒరిజినల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ వస్తాయి, వేరియబుల్ వాల్యూస్ అండి, ఎక్స్ వాల్యూస్ వస్తాయి. వాటి యొక్క సమ్ కనుక్కోమనండి, ఫైండ్ ద సమ్ అన్నాడు. హౌ కెన్ వి డూ దిస్? mod 3x minus 9 is equals to 11. ఈ 3x minus 9 యొక్క మాడ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ ఏమై ఉండాలి? 11 అయి ఉండాలి. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోండి సెంటెన్స్. అంటే మనకు మాడ్ 11 అన్నా 11ఏనండి, మాడ్ మైనస్ 11 అన్నా 11ఏనండి. అంటే 3x minus 9 ప్లేస్లో నాకేముండాలి? 11 అయినా ఉండొచ్చు, లేదా -11 అయినా ఉండొచ్చు. దట్ మీన్స్ 3x minus 9 is equals to 11 or 3x minus 9 is equals to -11. So by solving these two equations we get the result x is equals to 20/3 or x is equals to -2/3. Okay. Sum of solutions, sum of roots. ఇవి రెండింటిని రూట్స్ లేదా సొల్యూషన్స్ అంటామని, వీటిని యాడ్ చేయాలి. 20/3 minus 2/3 is equals to 18/3 is equals to 6 and answer. That's the answer. Next. మరొక ఎగ్జాంపుల్. mod 4x plus 3 is equals to 2x plus 1. Find the solution. సింపుల్ అండి. mod 4x plus 3 యొక్క వాల్యూ 2x plus 1కి ఈక్వల్ అయితే x యొక్క వాల్యూని కనుక్కోమన్నాడు. సాల్వ్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్ అన్నాడు. వర్డింగ్ కాస్త అటు ఇటు ఉంటుంది. సో ఒరిజినల్గా దాన్ని అర్థం చేసుకోండి చాలు. లోపల ఉన్న ఈ వాల్యూ ఏమై ఉండాలి అంటే 2x plus 1 అన్నా అయి ఉండవచ్చు, లేదా -2x plus 1 అన్నా అయి ఉండొచ్చు. ఎందుకంటే 2x plus 1కి మాడ్ 2x plus 1 -2x plus 1కి మాడ్ కూడా 2x plus 1. అంటే ఈ వాల్యూ ఏమై ఉండొచ్చు? 4x plus 3 యొక్క వాల్యూ 2x plus 1కి ఈక్వల్గా ఉండొచ్చు, ఆర్ 4x plus 3 యొక్క వాల్యూ -2x -1కి అయినా ఈక్వల్ అయి ఉండదు. రెండిట్లో ఏదో ఒకటి జరగచ్చు. యాజ్ ఇట్ ఈస్. సింప్లిఫై చేద్దాం. 2xని LHSకి ట్రాన్స్ఫర్ చేస్తే 2x మిగిలిపోతుంది, 4x - 2x
1 minus 3 minus 2, x is equals to minus 1. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2x ని LHSకి ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 2x అవుతుంది. 4x ప్లస్ 2x 6x is equals to minus 1 minus 3 minus 4, x is equals to minus 2/3. The solutions are x is equals to minus 1, x is equals to minus 2/3. ఇలా చేసేసి వదిలేశారంటే యు మేడ్ రాంగ్, మీరు తప్పు చేసినట్లు, యు మేడ్ అ మిస్టేక్. ఎలా సార్? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జనరల్ ప్రాబ్లమ్స్ అండ్ IMO, ISO, ఒలింపియాడ్ అండ్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్. అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్కి కాన్సెప్చువల్ డెప్త్గా నేర్చుకున్న వాటిని ఏవైతే నేర్చుకున్నామో మనం వాటిని అప్లై చేస్తే వచ్చే సొల్యూషన్ ప్రొసీజర్స్కి, వాటి సొల్యూషన్స్కి, జనరల్ ప్రాబ్లమ్స్కి చాలా తేడా ఉంటుంది. నేను చేసే ప్రతి క్వశ్చన్లోనూ కూడా ఖచ్చితంగా ట్రిక్ ఉంటుందండి, ఖచ్చితంగా అది ట్రిక్కీగానే ఉంటుందండి. కంప్లీట్ కాన్సెప్ట్ని నువ్వు అప్లై చేయకపోతే నీకు ఆన్సర్ రాదండి. ఆ వచ్చిన ఆన్సర్ ఒకవేళ వస్తే అది తప్పై ఉంటుంది. సో ఆల్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్. లిజన్ ఇట్. మెయిన్స్ కూడా కాదండి, డైరెక్ట్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అండ్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ని నేను మీకు IIT అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే సబ్జెక్ట్ ఎలా అప్లై చేయాలి అనేది కంప్లీట్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్. ఇక్కడ చూద్దాం క్లాసెస్ ఏంటి. ఎందుకు సార్ ఈ సొల్యూషన్స్ వచ్చేసాయి ఆన్సర్స్, బట్ ఎందుకు తప్పు అవుతాయి సార్, ఎందుకు సార్ ఇవి సొల్యూషన్స్ కావు అంటే, ఏ సొల్యూషన్ అయినా ఏం చేయాలి మనం కనుక్కున్న తర్వాత ఒరిజినల్ ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అవి సాటిస్ఫై చేయాలి. వీ హ్యావ్ టు సాటిస్ఫై. చెక్ చేసి చూడండి. mod 4x plus 3 is equals to 2x plus 1. x ప్లేస్లో -1 రాయండి. LHS ఏమవుతుంది? 4 into -1 plus 3 mod -4 plus 3 mod -1, we get 1. RHSలో ఏమవుతుందండి? 2 into -1 plus 1 -2 plus 1 -1. రెండు వేరే వేరే వచ్చినాయి. ఇక్కడ 1 వస్తే ఇటు -1 వచ్చింది. That means that equation is not satisfied by this solution x is equals to -1. x is equals to -1 ఇక ఆన్సర్ అయితే వచ్చింది, కానీ అది ఈ ఒరిజినల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయట్లేదు. బికాజ్ ఆన్ LHS we get 1, on RHS we get -1. Both are not equal. So that equation is not satisfied by this solution x is equals to -1. Not satisfied. No solution. Solution కాదండి. ఓకే సార్, -2/3 చూద్దాం. Now we can take -2/3. x is equals to -2/3. సబ్స్టిట్యూట్ చేయండి. mod 4 into -2/3 plus 3. 3 3s are 9, 9 minus 8, 1. mod 1/3 is equals to 1/3. ఇటువైపు సబ్స్టిట్యూట్ చేస్తే RHSలో 2 into -2/3 plus 1 -4 plus 3/3, that is equals to -1/3. Both are not equal. రెండు ఈక్వల్ రాలేదు. ఇక్కడ +1/3 వచ్చిందండి LHSలో, RHSలో -1/3 వచ్చిందండి. అంటే x is equals to -2/3 అనేది కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయడం లేదు. ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫై. సో మనకు ప్రొసీజర్ ప్రకారం చేసేసామండి. ఏం కాన్సెప్ట్ వాడాము? x is equals to a, then mod x is equals to a, then x is equals to plus or minus. అలాగే చేసామండి. మరి ఆన్సర్ రావాలి కదా? ఎస్, బట్ వీ నాట్ గెటింగ్, వీ గెట్ ద ఆన్సర్, కానీ అది ఈక్వేషన్ సాటిస్ఫై చేయట్లేదు. సో ఫైనల్గా దీనికి రిజల్ట్ ఏంటి అంటే
has no solution. ఈ ఈక్వేషన్కి సొల్యూషనే లేదండి. అంటే దెర్ ఈస్ నో వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క ఏ వాల్యూ కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయదు. సబ్స్టిట్యూట్ చేస్తే LHS is equals to RHS రాదు. నల్ సెట్ అంటామంటాను. దెర్ ఈస్ నో సొల్యూషన్. తప్పు ఎక్కడ చేసాం సార్? ఆన్సర్స్ వచ్చినాయి, అవి సరిపోలేదు. మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామా, ఏదైనా మిస్ చేసామా అంటే అందుకే చెప్పానండి మీకు, ప్రతి బుక్లోను ప్రతి కాంటెక్స్ట్లోనూ కూడా ఎక్కడైనా సరే మీకు ఏముంటుంది, ఎక్కడైనా చదువుకోండి, ఏ బుక్స్ అని చదవండి, ఏ మెటీరియల్స్ అని చూసుకోండి, mod x is equals to a, then x is equals to plus or minus a అని ఉంటుంది. నేను ఎక్స్ట్రాగా ఏం రాశాను, నేను a greater than or equals to 0 అని రాశాను. అది కంపల్సరీ అయింది. ఈ కండిషన్ని మనము చెయ్యలేదు. ఇక్కడ ఏం చేయాలి సార్? mod (4x plus 3) is equals to 2x plus 1 అన్నానండి. ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలి? 4x plus 3 యొక్క వాల్యూ ఏమై ఉండాలి? ప్లస్ ఆర్ మైనస్ 2x plus 1 అయి ఉండాలి. అండ్ 2x plus 1 greater than or equals to 0 అయి ఉండాలి. అంటే x greater than or equals to -1/2 అయి ఉండాలి. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి -1/2 కంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉన్న వాల్యూస్ ఏవి దాన్ని సాటిస్ఫై చేయవు. మీకు సొల్యూషన్స్ వచ్చినా కూడా దట్ డస్ నాట్ సాటిస్ఫై. ఆన్సర్ ఏమొచ్చింది? -1 వచ్చింది. నంబర్ లైన్ తీసుకుంటే ఇది 0 అండి, ఇది -1/2 అండి, ఇక్కడ -1 ఉంటుందండి, ఇక్కడ -2/3 ఉంటుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే సొల్యూషన్స్ ఖచ్చితంగా -1/2 కంటే ఎక్కువ ఉండాలి, అంటే ఇటువైపు ఉండాలి. కానీ మనకు ఇటువైపు ఉన్న వాల్యూస్ 2 వచ్చాయి కాబట్టి ఇవి 2 దీన్ని సాటిస్ఫై చేయలేదు. సో నో వాల్యూ ఆఫ్ ఎక్స్, నో సొల్యూషన్. ఖచ్చితంగా -1/2 కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆ వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి, అవే రూట్స్ అవుతాయి. వన్స్ అగైన్ ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్, ఐ ఆమ్ రైటింగ్ ద స్టేట్మెంట్ దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏంటి అంటే అదేనండి ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని కూడా చెప్పాను. mod x is equals to a, then x is equals to plus or minus a and a must be positive, greater than or equal. This is the original actual statement that we are getting here. Don't forget it. Remember. మీరు ఇంతవరకే నేర్చుకున్నారండి. అడిషనల్గా దీన్ని మీరు నేర్చుకున్నారో లేదో తెలియదు, బట్ నేర్చుకోండి. We will do one more example. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం ఇలాగే. mod 3x minus 1 is equals to x plus x minus 4. Solve, find solution. ఇప్పుడు చూడండి, వెరిఫికేషన్ అది ఇది ఏమి అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఏమైతే నేర్చుకున్నామో ఈ కాన్సెప్ట్కి డైరెక్ట్గా అప్లై చేద్దాం కండిషన్స్. సో ఏం కావాలి అనేది చూద్దాం, దాని ప్రకారంగా చేద్దాం. సో సొల్యూషన్ ఏమై ఉండాలి? 3x minus 1 యొక్క వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ x minus 4 కావాలి. అండ్ x minus 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కావాలి ఖచ్చితంగా. సో ఎక్స్ కంపల్సరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అయి ఉండాలి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి కనుక 4 కానీ 4 కంటే ఎక్కువ కానీ ఉన్నాయనుకోండి, పెద్దవి కానీ అవి ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా సొల్యూషన్స్ అవుతాయి. డోంట్ డౌట్ అబౌట్ ఇట్.
అసలు డౌటే లేదండి, నో డౌట్ అబౌట్ ఇట్. చూద్దాం. 3x - 1 is equals to x - 4 or 3x - 1 is equals to -x plus 4. 2x is equals to -3, x is equals to -3/2. Here also 4x is equals to 5, x is equals to 5/4. దీని వాల్యూ -1.5 అండి, దీని వాల్యూ 1.25 అండి. రెండు 4 కంటే తక్కువ ఉన్న వాల్యూసే. నాట్ పాసిబుల్, వెంటనే రాసేయచ్చు. నో సొల్యూషన్. సో ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్. మీరు చెక్ చేసుకొని చూసుకోండి. ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది, -3/2. అక్కడ చెక్ చేసుకోండి కావాల్సింది. ఎందుకంటే మనకు వచ్చిన ఆన్సర్స్ 4 కంటే ఎక్కువ వాల్యూస్ లేవు. ఎస్. సో mod 3x - 1 is equals to x - 4. x is equals to -3/2. LHSలో -9/2 - 1, so -11/2 mod, so we get 11/2. ఇటువైపు -3/2 - 4, we get -11/2. both are not equal, రెండు ఈక్వల్ రాలేదు. అలాగే 5/4 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇలా ఉంటాయండి కాలమ్స్. The most important, applying, learning a correct concept. అప్లయింగ్ కాదండి, ఫస్ట్ కరెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత వాటిని అప్లై చేయడం ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. వీ విల్ డూ వన్ మోర్ ఎగ్జాంపుల్, డోంట్ వరీ అబౌట్ ఇట్. సింపుల్ ఎగ్జాంపులే చెప్తాను. mod x - 10 is equals to 2x - 10 is equals to x - 5. చూద్దాం వస్తారా. రఫ్గా వేసేసానండి ఒక ఈక్వేషన్, సాల్వ్ చేయమన్నానండి, సొల్యూషన్ కనుక్కోవాలి. సో కండిషన్ 2x - 10 is equals to ± x - 5 and x - 5 must be greater than or equals to 0. (2x - 10 is equals to x - 5 or 2x - 10 is equals to -x plus 5. ప్లస్ x ఇటువైపు వస్తే -x, x is equals to 5 అవుతుందండి. 3x is equals to 15 అండి, ఇక్కడ కూడా x is equals to 5 వచ్చింది. ఇక్కడ ఏం కావాలి కండిషన్, దీని ప్రకారం x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయి ఉండాలి. 5 కానీ 5 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ మాత్రమే దీన్ని సాటిస్ఫై చేస్తాయి. అలాంటి వాల్యూస్ నీకు x అయి ఉండాలి. ఎస్, 5 వచ్చిందండి. సో ఇట్ హ్యాస్ unique solution, that is 5. Answer 5 దీన్ని సాటిస్ఫై చేస్తుంది. చెక్ చేసుకోండి. 5 2 = 10, 10 - 10 0 వచ్చింది, 5 - 5 0 వస్తుంది, 0 = 0, both will be satisfied. That is the most. ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ మాడ్యులస్ కలిగి ఉన్నవి చేయాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. we will go to next ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, 0 < x < 10 అండి. I draw the number line, xకి సంబంధించిన నంబర్ లైన్ నేను డ్రా చేసుకుంటే x వాల్యూ 0కు 10కు మధ్యలో ఉంది. దిస్ ఈస్ ద x వాల్యూ that I have to substitute in this.
దాని వాల్యూ ఏ అయి ఉండాలి, ఏ ఇంటీజర్ అయి ఉండాలి. అయితే ఎన్ని పాసిబుల్ వాల్యూస్ వస్తాయి ఏకి అని అడిగాడు. వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ? చేద్దాం. ఇక్కడ 2 కేసెస్ అరైజ్ అవుతాయండి. ఎందుకు అంటే mod x - 3 ఉంది. mod x - 3ని ఎలా రాయొచ్చు? 3 దగ్గర దాని వాల్యూ 0 అండి. 3కి లెఫ్ట్ వాల్యూస్కి మైనస్ ఆఫ్ x - 3, 3కి రైట్ వాల్యూస్కి x - నేను 2 రకాలుగా రాయాలి mod రిమూవ్ చేసినప్పుడు. కానీ ఇక్కడ ఈ 3 అనేది ఈ 0కి 10కి మధ్యలో ఉందండి 3. సో కాబట్టి ఏం చేయాలి? 0కు 3కి మధ్యలో మిడిల్లో అంటే 3 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ దగ్గర ఈ ఈక్వేషన్ రాయాలి. 3కు 10కు మధ్యలో 3 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ దగ్గర ఈ ఎక్స్ప్రెషన్ రాయాలి. రాసి ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఐ అన్నాడు కానీ మనం ఏ బిలాంగ్స్ టు ఐ ప్లస్సే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఎందుకంటే ఒక నంబర్ యొక్క మాడ్యులస్ ఎప్పుడు పాజిటివ్ అయి ఉంటుంది. అంటే వచ్చే ఆన్సర్ ఏ అనేది కంపల్సరీ పాజిటివ్ అయి ఉంటుంది, నెగిటివ్ కాదు. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, కాస్త మిమ్మల్ని టికల్ చేయడానికి అవి పెట్టాడు. నీకు ఆన్సర్స్లలో -1, -2, -3 వచ్చినాయి అనుకోండి, అవి కూడా పెట్టేస్తావు నువ్వు. ఫైండ్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఇక్కడ ఐ కదా అని చెప్పి. బట్ ఖచ్చితంగా ఏ పాజిటివ్ అయి ఉండాలి, నెగిటివ్ ఆన్సర్స్ నీకు ఆన్సర్ రాయకూడదు. అంటే దీన్ని ఐ అన్నా నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా దాన్ని ఎలా తీసుకోవాలి, నువ్వు ఐ ప్లస్ గానే తీసుకో. బికాస్ ద మాడ్యులస్ ఆఫ్ ఎనీ రియల్ నంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఇట్ ఈస్ నెవర్ బి నెగిటివ్. సో నీకు రిజల్ట్ నెగిటివ్ వచ్చింది అంటే తప్పండి. ఏ వాల్యూ నీకు నెగిటివ్ వాల్యూస్ వస్తాయంటే అవి తీసుకోకూడదు, బికాస్ ఏ మస్ట్ బి పాజిటివ్. ఓకే, ఫస్ట్ 0 < x < 3 అండి. 0కు 3కి మధ్యలో, 3కి లెఫ్ట్ వాల్యూస్లలో దీన్ని ఏం రాస్తాం మనము? -x + 3 అని రాస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు a అని రాస్తాం. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? 3 - a అవుతుంది. x వాల్యూ 0కు 3కు మధ్యలో ఉండాలి. 3 - a వాల్యూ ఏమవుతుంది అంటే x వాల్యూ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 3 అన్నప్పుడు 3 - a ఆల్సో లైస్ ఇన్ బిట్వీన్ 0 and 3. బై మల్టిప్లయింగ్ విత్ మైనస్ ఇన్ఈక్వాలిటీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. -3 < a -3 <0. 3 యాడ్ చేస్తే వాట్ వీ గెట్? -3 + 3 < a -3 + 3 0 + 3 అండి. నేను ఇన్ఈక్వాలిటీస్లో నెగిటివ్ సైన్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెగిటివ్ సైన్తో మల్టిప్లై చేసినప్పుడు ఈ బిగ్గెస్ట్ వాల్యూ ఏమవుతుంది? మైనస్ అయ్యి స్మాలెస్ట్ వాల్యూగా మారిపోతుంది. స్మాలెస్ట్ వాల్యూ ఏమవుతుంది? మైనస్ అయ్యి బిగ్గెస్ట్ వాల్యూగా మారిపోతుంది. 3 - a -3గా మారిపోతుంది. ఇది ఒక్కసారి మీరు ఇన్ఈక్వాలిటీస్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఒకసారి రివైజ్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోలో ఉందండి. సో 3 గెట్స్ క్యాన్సిల్, 0 < 3 గెట్స్ క్యాన్సిల్, a < 3 అండి. ఏ వాల్యూ ఏమై ఉండాలి? ఇంటీజర్ అయి ఉండాలన్నాడు. సో ఏకి వచ్చే పాసిబుల్ వాల్యూస్ 0కు 3కి మధ్యలో ఉండాలన్నాడు. సో a ఈజ్ ఈక్వల్స్ టు 1, a ఈజ్ ఈక్వల్స్ టు 2 అని రెండు వాల్యూస్. సెకండ్ ఇంటర్వెల్ అండి, 3 to 10 తీసుకున్నాం. కేస్ 2, దీన్ని కేస్ 1గా ట్రీట్ చేద్దాం కుదిరితే. లెట్ us take this is case 1. Now take case 2. The interval ఏమి? 3 to 10 తీసుకోవాలి. 3 < x < 10. అప్పుడు 3కి రైట్ సైడ్ వాల్యూసే కాబట్టి mod x - 3 x - 3 అవుతుంది. ఇట్ మీన్స్ mod x - 3 is equals to x - 3. Therefore x - 3 is equals to a, x is equals to a plus 3 అండి. సో x వాల్యూ 3కు 10కు మధ్యలో ఉండాలి కాబట్టి 3 < x < 10 అండి. x ప్లేస్లో a plus 3 రాయండి. a plus 3 lies in between 3 and 10. -3 సబ్స్ట్రాక్షన్ చేయండి. 3 - 3 <
a plus 3 minus 3 less than 10 minus 3. So we get 0 less than a less than 7. And a belongs to integer. A integer అయ్యింది. సో 0కు 7కు మధ్యలో ఉన్న ఇంటిగ్రల్ వాల్యూస్ ఏమేమి? a is equals to 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ మనకేమొచ్చాయి పైన 1, 2 వచ్చాయండి. అవి ఇక్కడ ఉన్నాయండి ఆల్రెడీ. సెట్స్లో 2 times మనం రిపీట్ చేసి రాయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్ రిజల్ట్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. ఎక్కడన్నా తేడా వచ్చిందా అంటే ఎక్కడ తేడా వచ్చిందో మనం చూడాలి. we didn't take 3 తీసుకోలేదు. మనం ఏం చేసాం? 0 and 3 తీసుకున్నామండి. 0 to 3 వరకే తీసుకున్నాము. అప్పుడు దాన్ని -(x-3)గా రాసాము. 3 to 10 తీసుకున్నామండి. అప్పుడు దాన్ని x-3గా రాసాం. మరి 3 తీసుకుంటే ఏమో అది మిస్ అయింది. చెప్పా కదండి, ప్రతి పాయింట్ని ప్రతి కాన్సెప్ట్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా కేర్ఫుల్గా చేయాలి. కేస్ 3 కూడా రాస్తాను. at x is equals to 3, mod 3 minus x minus 3 is equals to a. Mod x minus 3 is equals to a. 3 minus 3 is equals to a. A is equals to 0. 0 కూడా ఆన్సర్ రావచ్చు. అందుకే క్వశ్చన్లో ప్లస్ ఇవ్వలేదండి, ఇంటీజర్ అన్నాడు. సో 0 అనేది ఇంటీజర్ అండి, బట్ నాట్ పాజిటివ్. సో i ప్లస్ని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ క్వశ్చన్లో ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ 0 రాయమండి. క్వశ్చన్లో పాజిటివ్ ఇంటీజర్ అనలేదండి, ఎనీ ఇంటీజర్ అన్నాడు కాబట్టి 0 కూడా వ్యాలిడ్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఫైనల్లీ the answer is 0 also. 0 కూడా ఆన్సర్ అండి. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. సో వీ హ్యావ్ టు చెక్ అట్ ఎవ్రీ స్టెప్. ప్రతి స్టెప్ దగ్గర చాలా కేర్ఫుల్గా కాన్సెప్ట్ని అప్లై చేయాలండి. ఇదొక ఆన్సర్, ఇదొక ఆన్సర్, ఇదొక ఆన్సర్ అండి. మూడింటిని కలిపితే నాకు ఈ ఆన్సర్ వచ్చింది. ఇంటిగ్రల్ వాల్యూస్ పాజిటివ్ ఇంటీజర్ అని అన్నాడు అనుకోండి ఇక్కడ, అప్పుడు నువ్వేం చేయాలి? 0 రాయాల్సిన అవసరం లేదు. 0 వచ్చినా కూడా నువ్వు రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ ఇంటీజర్ని తీసుకోమన్నాడు కాబట్టి. సో ఇది అలా వచ్చింది. అప్పుడు 0 లేకుండా 1, 2, 3, 4, 5, 6 మాత్రమే రాస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే క్వశ్చన్లో ప్రతి సెంటెన్స్కి అండ్ బిలాంగ్స్ టు ఐ ఈజ్ ఏ పాజిబుల్ వాల్యూస్ ఆఫ్, ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుందండి. ఆ ప్రతి వర్డ్ని నువ్వు అక్కడ అప్లై చేసినప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయాలండి. అండ్ బదులు ఆర్ ఉంటే అది వేరే. ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఐ అని ఇచ్చాడు, జాగ్రత్తగా అది యూజ్ అవుతుంది ఇక్కడ. అదే పాజిటివ్ ఇంటీజర్స్ i ప్లస్ అని ఇచ్చినాడు అనుకోండి, అక్కడ యూజ్ అవుతుందండి. ఊరికనే ఇవ్వలేదండి. ఇలాంటి వాల్యూస్ అన్నింటిని ఊరికి ఇచ్చేస్తారులే అనుకుంటామండి. ఏదో ఏ బిలాంగ్స్ టు ఐ ఇచ్చినాడు, దానివల్ల ఏం యూజ్ లేదులే అనుకుంటాం జనరల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు. ఖచ్చితంగా ఉంటుందండి, ఉన్న విధంగానే చేయాల్సి వస్తుందండి. ప్రతి సెంటెన్స్ని ప్రతి వర్డ్ని దృష్టిలో పెట్టుకొని కేర్ఫుల్గా చేయాలి ప్రాబ్లమ్. ఊరికనే చేస్తే ప్రాబ్లమ్స్ రావు. అడ్వాన్స్డ్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా కానీ ఇలాగే ఉంటాయండి టఫ్గా. అంటే టఫ్ అంటే కష్టంగా ఉండవండి. నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్లో క్లారిటీ ఉండాలి, వాటిని అప్లై చేసే విధానం తెలియాలి. 100% అలా ఉండాలి. ఉంటేనే మనం ఏదైనా చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ మోర్ ఎగ్జాంపుల్.
mod x minus 1 plus mod x minus 4 is equals to 3. Solve, find x. Such that x belongs to I. x అనేది ఇంటీజర్ అయి ఉంటుంది ఒకటి. రెండవది x బిలాంగ్స్ టు ఆర్, రియల్ అయి ఉండాలి. రెండు కేసెస్లోనూ కూడా నాకు సొల్యూషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో కనుక్కోవాలి. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సరే, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దామండి. సాల్వ్ చేయాలంటే ఫంక్షన్ని డిఫైన్ చేయాలండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎలా డిఫైన్ చేయాలి అనేది. వీ హ్యావ్ టు డ్రా ద నంబర్ లైన్ ఫస్ట్. వీ హ్యావ్ టు చెక్ ద క్రిటికల్ పాయింట్స్. క్రిటికల్ పాయింట్స్ అంటే ఏమో చెప్పానండి. ఒక్కొక్క ఇండివిజువల్ మాడ్ ఫంక్షన్ ఎక్కడైతే జీరో అవుతుందో, ఏ ఎక్స్ వాల్యూ దగ్గర జీరో అవుతుందో దాని క్రిటికల్ పాయింట్ అంటాం. ప్రస్తుతానికి మీరు నేర్చుకోండి. దాని ఒరిజినల్ డెఫినేషన్ వేరే ఉంది, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర ఇది జీరో అవుతుంది కాబట్టి 1 ఒక క్రిటికల్ పాయింట్ అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 దగ్గర ఇది జీరో అవుతుంది కాబట్టి 4 ఒక క్రిటికల్ పాయింట్ అండి. లార్జెస్ట్ రియల్ నంబర్ ఇన్ఫినిటీ, స్మాలెస్ట్ రియల్ నంబర్ మైనస్, ఇది నంబర్ లైన్. That means the number line can be divided now into 3 parts. This is one part and this is one part and remaining this is one part. ఈ 3 పార్ట్లలో కూడా మనం ఏం చేయాలి అంటే మోడ్ రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ కేస్ 1. వన్ కంటే తక్కువ, x less than 1. 1 కంటే లెఫ్ట్ సైడ్ వాల్యూస్కి x మైనస్ 1 నెగిటివ్ అవుతుంది. 4 కూడా 4కు లెఫ్ట్ సైడ్ వాల్యూసే కాబట్టి ఇది కూడా నెగిటివ్ అవుతుంది. సో వీ గెట్ మైనస్ ఆఫ్ x మైనస్ 1 మైనస్ ఆఫ్ x మైనస్ 4 is equals to 3. By simplifying this we get minus x plus 1 minus x plus 4 is equals to 3. Minus x minus 2x ni RHS ట్రాన్స్ఫర్ చేస్తే 2x అవుతుంది. 4 plus 1 5, 5 minus 3 2. That is x is equals to 1 వచ్చింది. నువ్వు తీసుకున్న కండిషన్ ఏంటి అంటే x less than 1 అంటే ఆ కండిషన్లో దీన్ని సాల్వ్ చేసినప్పుడు నీకు ఆన్సర్ x is equals to 1 వచ్చింది. 1 ఉంది దీంట్లో కండిషన్లో. నువ్వు ఏ కండిషన్ మీదైతే దీన్ని రీడిఫైన్ చేసావో ఆ కండిషన్లో ఈ సొల్యూషన్ ఉన్నదా లేదా అంటే లేదండి. x less than 1 అనే తీసుకున్నావు, ఈక్వల్స్ టు 1 తీసుకోలేదు. సో నో సొల్యూషన్. కేస్ 2. వన్ కి 4కు మధ్యలో వాల్యూస్ 1 less than x less than 4. 1కు రైట్ సైడ్ వాల్యూస్ కాబట్టి mod x minus 1 పాజిటివ్ అవుతుంది. 4కు లెఫ్ట్ సైడ్ వాల్యూస్ కాబట్టి mod x minus 4 నెగిటివ్ అవుతుంది. సో x minus 1 minus of x minus 4 is equals to 3. So by simplifying this we get x minus 1 minus x plus 4 is equals to 3. x gets cancelled. 3 is equals to 3. అంటే అర్థం ఏంటి? ఎక్స్ వాల్యూ 1కి 4కి మధ్యలో ఉన్న ఏ ఎక్స్ వాల్యూనైనా తీసుకో, అవి ఎట్లా క్యాన్సిల్ అయిపోతాయండి. ఆన్సర్ 3 వచ్చేస్తుంది. 3కి ఈక్వల్ అయిపోతుంది. దట్ మీన్స్ సొల్యూషన్స్ ఆర్ ఎవ్రీ రియల్ నంబర్ బిట్వీన్ 1 and 4 అండి. ప్రతి రియల్ నంబర్ అండి 1కి 4కి మధ్యలో ప్రతి రియల్ నంబర్ దాని సొల్యూషన్. సో సొల్యూషన్ ఇక్కడ ఏమవుతుంది? 1 less than x less than 4. నెక్స్ట్ కేస్ 3. థర్డ్ ఇంటర్వెల్ తీసుకుందాం. ఏంటంటే 4 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ దగ్గర x గ్రేటర్ దెన్ 4, నాట్ ఈక్వల్స్ టు 4 అండి, గ్రేటర్ దెన్ 4 తీసుకున్నాను. ఈక్వాలిటీ వాల్యూస్ మళ్ళీ చూద్దాం. 4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటి అంటే 4కు రైట్ సైడ్ వాల్యూస్ ఇవన్నీ కూడా. సో mod x minus 4 పాజిటివ్. 1కు కూడా రైట్ సైడ్ వాల్యూస్ ఇవన్నీ కూడా. సో mod x minus 1 is also positive. So it can be written as x minus 1 plus x minus 4 is equals to 3. 2x is equals to 8, x is equals to 4 వస్తుంది. కానీ నేను కండిషన్ ఏం తీసుకున్నా? గ్రేటర్ దెన్ 4 తీసుకున్నా, ఈక్వల్ టు 4 తీసుకోలేదు. నాకు ఆన్సర్ ఏమో 4 వచ్చిందండి.
4 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ ఏమో నాకు ఆన్సర్స్ వచ్చాయంటే రాలేదండి. సో కాబట్టి ఇక్కడ కూడా నో సొల్యూషన్. ఇక నాకు మిగిలిండేది ఏంటి? ఎగ్జాక్ట్ వాల్యూస్. ఎక్కడెక్కడ అంటే 2 వాల్యూస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతుంది, ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా కాదా? 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 0 అవుతుంది, 1 - 4 -3, -3కి మోడ్ వాల్యూ 3నేనండి, 3 వచ్చిందండి, సాటిస్ఫై అయ్యింది. 4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 4 - 1 3, 3కి మోడ్ వాల్యూ 3నే, 4 - 4 0 అండి, 3 + 0 3 సరిపోయింది. సో x is equals to 1, x is equals to 4 also satisfies the given equation. So case 4, x is equals to 1, x is equals to 4 satisfies the given equation. Therefore, final ga solution set em రాయొచ్చు. What is the solution? One less than x less than 4 అండి. వీటి మధ్యలో ఉన్న అన్ని రియల్ వాల్యూస్ కూడా ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తాయి. 1 కూడా సాటిస్ఫై చేస్తుంది, సో ఈక్వాలిటీ. 4 కూడా సాటిస్ఫై చేస్తుంది, సో ఈక్వాలిటీ. x బిలాంగ్స్ టు r అన్నప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అండి. x బిలాంగ్స్ టు r అన్నప్పుడు అండి. ఫస్ట్ క్వశ్చన్కి x బిలాంగ్స్ టు ఏమన్నాడు, i అన్నాడండి. x బిలాంగ్స్ టు i అంటే ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే రాయాలి. అప్పుడు x is equals to 1కు 4కు మధ్యలో ఇంక్లూడింగ్ 1 and 4 వాట్ ఆర్ ద ఇంటిగ్రల్ వాల్యూస్? 1 2 3 4. దిస్ ఈస్ ద ఆన్సర్. రియల్ వాల్యూస్ అన్నప్పుడు ఇంటర్వెల్ ఫామ్లో రాయొచ్చు, అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 4 అని కూడా రాయొచ్చు. లేదా ఇంటీజర్ అన్నాడు కాబట్టి లిస్ట్ ఫామ్ మాత్రమే రాశానండి, 1 2 3 4 మాత్రమే రాశాను. దిస్ ఆర్ ద like this the problems will be there. Every కాన్సెప్ట్ యొక్క క్లారిటీ మనకు తెలియాలి, కాన్సెప్ట్ని కరెక్ట్గా క్లారిటీగా నేర్చుకోవాలి, దాన్ని క్లారిటీగా ఎక్కడా మిస్ చేయకుండా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఏ ఒక్క చిన్న విషయాన్ని మిస్ అయినా ప్రాబ్లం రాదండి, ఆన్సర్ వస్తుందండి. మనకు కావాల్సిన అక్కడ వాళ్ళకి అడిగిన ఆన్సర్ మనకు రాదండి, మనకు ఆన్సర్ అయితే వస్తుంది, అది తప్ప ఉంటుంది. దట్స్ ఇట్, సింపుల్. ఫైనల్గా మనం నేర్చుకున్న అన్ని విషయాల్ని టిపికల్గా చేసుకుంటూ వచ్చామండి. అన్ని కూడా ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ వచ్చి చేసుకుంటూ వచ్చాం. ఈ ప్రాబ్లం చేద్దామండి. కాన్సెప్ట్ ఇదే, యూజ్డ్ కాన్సెప్ట్ ఏంటి, మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే mod x is equals to a, then x is equals to plus or minus a, comma x a greater than or equals to 0. ఇది కాన్సెప్ట్. కరెక్ట్గా అప్లై చేసేయచ్చండి, వెరిఫై చేయాల్సిన అవసరం. We didn't want to verify. That's it. చూద్దాం. ఇది మోడ్ అండి, ఇది ఏ ప్లేస్లో ఉంది, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0, పాజిటివ్గా కాదా 4, సో పాజిటివ్, సో కండిషన్ అప్లైడ్. సో సొల్యూషన్ ఎలా ఉంటుంది, x మైనస్ mod 3x minus 2 is equals to plus or minus, already 4 is greater than or equal to 0, no problem. So mod 3x minus 2 is equals to x plus or minus 2. I think you can understand. అంటే mod 3x minus 2 అనేది ఏమైంటుందండి, x plus 4 అయి ఉంటుంది, ఆర్ mod 3x minus 2 ఏమైంటుందండి, x minus 4 అయి. అండ్ ఇక్కడ ఏం కావాలి,
మరీ మనం కండిషన్ అప్లై చేయాలి. x+4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 చూద్దాం ఒకసారి. రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఇప్పుడు దీన్ని సపరేట్ చేస్తే మాడ్ తీసేసేసేస్తే రిమూవింగ్ ద మాడ్ అండి. 3x - 2 is equals to plus or minus x plus 4 and x plus 4 greater than or equals to 0. కండిషన్ అప్లై చేశాను. మనకి ఎన్ని రకాల సొల్యూషన్స్ వస్తాయని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను మాడ్ రిమూవ్ చేస్తున్నానండి. 3x - 2 is equals to plus or minus x - 4 and ఖచ్చితంగా x - 4 ఏమై ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. మరి సపరేషన్ అండి. 3x - 2 is equals to x plus 4 or 3x - 2 is equals to minus x minus 4. అండర్ దిస్ కండిషన్ దీన్ని మర్చిపోకూడదు. అంటే ఖచ్చితంగా ఈ కండిషన్లో దీన్ని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి దీని ఎక్స్ వాల్యూ ఏమై ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -4 అయి ఉండాలి. ఇట్ మస్ట్ బి -4 అండి. డోంట్ ఫర్గెట్. -4 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ ఏవైనా వస్తేనే దీనికి సొల్యూషన్ ఉన్నట్టు. ఆ వాల్యూస్ దీనికి సొల్యూషన్ అవుతాయి. ఒరిజినల్ ఈక్వేషన్ కూడా సొల్యూషన్స్ అవుతాయి, లేదంటే కావు. చూద్దాం. ప్లస్ ఎక్స్ ట్రాన్స్ఫర్ చేయండి. 2x is equals to 6, x is equals to 3. 3 is -4 కంటే ఎక్కువ ఉందండి. అండ్ 3 అనేది ఏమైంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -4. సో దిస్ ఈస్ ద వన్ ఆన్సర్. ఇక్కడ -6 ఈ పక్క వస్తే +x అవుతుంది. 4x is equals to -4 + 2 -2. x is equals to -1/2. -1/2 కూడా -4 కంటే ఎక్కువే ఉంటుందండి. -1/2 గ్రేటర్ దెన్ -4. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆన్సర్. కండిషన్ సాటిస్ఫై వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 3x - 2 is equals to x - 4 or 3x - 2 is equals to -x plus 4. ఇక్కడ కండిషన్ ఏమి? x కంపల్సరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అయి ఉండాలి. అంటే 4 కంటే కానీ ఎక్కువ సొల్యూషన్స్, అంటే 4 కానీ 4 కంటే పెద్ద వాల్యూస్ కానీ ఇక్కడ సొల్యూషన్స్గా తెచ్చుకోగలిగితేనే అవే సొల్యూషన్స్ అవుతాయండి, వేరేటి కావు. రిమెంబర్ ఇట్ కేర్ఫుల్లీ. సో 2x is equals to -2, x is equals to -1. -1 అనేది 4 కంటే ఎక్కువ ఉండే వాల్యూ కాదు. సో నాట్ పాసిబుల్. 4x is equals to 6, x is equals to 3/2 అంటే 1.5 అండి. అది కూడా 4 కంటే ఎక్కువ ఉండే వాల్యూ కాదు. సో ఇది కూడా నాట్ పాసిబుల్. సో సొల్యూషన్స్ ఆర్ x is equals to 3 or -1/2. ఇవి రెండు మాత్రమే సొల్యూషన్స్ అండి, ఇవి కాదు సొల్యూషన్. దే ఆర్ నాట్ సొల్యూషన్స్. సాల్వ్ చేసింటే ఆన్సర్స్ వచ్చినాయి కానీ అవి సొల్యూషన్స్ అయితే కావు. చెక్ చేసి చూడండి. x is equals to -1 కానీ x is equals to 1.5ని అంటే 3/2ని కానీ ఈ ఒరిజినల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. నీకు 4 రాదండి. 4 రాదు, కన్ఫర్మ్. చెక్ చేస్తాను చూడండి. mod of x minus mod 3x plus 2. చెకింగ్. mod of x minus 3x plus 2 is equals to 4 అన్నారండి. మనకు రానివి ఏవి? -1. -1 చెక్ చేసి చూడండి ఒకసారి. x is equals to -1. mod -1 minus mod 3 into -1 -3 plus 2. mod -1 -3 plus 2 -1 -1కి mod 1 అవుతుంది. 1 -1 -1 -2 -2కి mod 2 అవుతుంది. కానీ నాకు ఆన్సర్ 4 ఉండాలి. నాట్ సాటిస్ఫైడ్. Similarly, 3/2 also not satisfies the given equation. అది కూడా సాటిస్ఫై చేయదండి. సో the values
3 and -1/2 are only the values satisfies this equation. X is equal to 3 substitute చేసి చూడండి. Substitute 3. 3 3s are 9, 9 plus 2, 11. 3 minus 11, 3 3s are 9 plus 2. X is equal to 3 minus 4 అంటే 3 పెడితే 3s are 9, 9 plus 2, 11. 3 minus 11, 8 రావాలి. 4 వచ్చి. ఇక్కడ మిస్టేక్ అయింది. 2x 6x సారీ ప్లస్ 2 కాదండి, we made a mistake. -2 అండి, మనం -2 తీసుకున్నాం. 3x -2 తీసుకున్నాం. 3 3s are 9, 9 minus 2 7, 3 minus 7 -4, -4 mod ఏమవుతుంది 4. ఎగ్జాక్ట్ ఇదండి ఈక్వేషన్. సరిపోతుంది, యూ కెన్ చెక్. సారీ అండి, 3x + 2 కాదు, 3x - 2 తీసుకున్నాం కాబట్టి 3x - 2కే సొల్యూషన్ రాసాం కాబట్టి 3x - 2 సాటిస్ఫై చేస్తాం. టోటల్గా 3x - 2నే చేసాం. సో ఇవి రెండు సొల్యూషన్స్ రావండి, ఇవి రెండు సొల్యూషన్స్ వస్తాయి. సో ఫైనల్గా సొల్యూషన్స్ ఇవి రెండే. దట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. నెక్స్ట్ టాపిక్ అండి, మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్. ఇది మాడ్యులస్ ఈక్వేషన్స్ అండి. మాడ్యులస్ కలిగి ఉన్న ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాము. మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ కూడా నేర్పిస్తానండి. బేసిక్స్ మాత్రమే చెప్తాను, అవి కూడా నేర్చేసుకోండి. సో నెక్స్ట్ టాపిక్లో మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ అంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనే సింబల్స్ని యూజ్ చేసి రెండు మ్యాథమెటికల్ సెంటెన్సెస్ని జాయిన్ చేసినప్పుడు ఆ మ్యాథమెటికల్ సెంటెన్సెస్ మాడ్యులస్ని కలిగి ఉన్నప్పుడు ఎలా చేయాలి, దట్స్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. నౌ నెక్స్ట్ టాపిక్ చెప్తాను.